హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. లాస్ట్ వీడియోలో మనం 3 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడైతే ఇంకొక 4 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒకసారి చూడండి ఎలా ఇచ్చారు అనేది మీకు చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి 15 - 15 డివైడెడ్ బై 15 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఆల్రెడీ తెలుసు బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. ఆల్రెడీ మీ సిలబస్కి సంబంధించి ఆల్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ఏ చాప్టర్కి ఆ చాప్టర్కి విడివిడిగా వీడియోస్ అనేవి ఉంటాయి, చూడండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి మనం. ఇక్కడ మనకి డివిజన్ కనిపిస్తుంది, మైనస్ కనిపిస్తుంది, ఇంటూ కనిపిస్తుంది. సో ఈ బాడ్మాస్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. సో ఇక్కడ డివిజన్ ఏముంది, 15 డివైడెడ్ బై 15. సో ఏమవుతుంది, 15 - 15 డివైడెడ్ బై 15 ఇంటూ 6. సో 15 డివైడెడ్ బై 15 ఏమవుతుంది, 15/15 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని ప్లేస్లో వచ్చేసి మనం 1 అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ 6. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో -1 ఇంటూ 6 6. 15 - 6 ఎంత అవుతుంది, 9. సో 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. మనం ఇలా ఒకటి కన్నా ఎక్కువ సింబల్స్ ఉన్నప్పుడు, సైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకి బ్రాకెట్స్ లాంటివి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ మాస్ డివిజన్ దగ్గర స్టార్ట్ చేసాం. డివిజన్ చేసుకుని మల్టిప్లై చేసి నెక్స్ట్ ఏం చేసాం, సబ్ట్రాక్షన్ అనేది చేసాం. మనకి ఇక్కడ ఎడిషన్ కూడా లేదు కాబట్టి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సంబంధించి ప్రాబ్లం ఇచ్చారు. ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 45, 60 అండ్ 75 ఈజ్. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం అని అడగట్లేదు. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు కదా. ఈ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి తర్వాత దాని సమ్ కూడా చేయాలన్నమాట. సో ఆల్రెడీ మీ అందరికీ ఎల్సిఎం ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా చేయాలి అనేది తెలుసు కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 45, 60 అండ్ 75. ఫస్ట్ 5 తీసుకున్నాను. 3 కూడా మనకి 5తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 5 తీసుకున్నాను. 9 5s 45. నెక్స్ట్ 12 5s 60. 15 5s 75. నెక్స్ట్ మనకి 3 క్యాన్సిల్ అవుతుంది మూడింటిల్లో. సో 3 తీసుకున్నాను. 3 3s 9, 4 3s 12, 5 3s 15. సో మనం ఇక్కడతో ఆపేయచ్చు, లేదంటే కంటిన్యూ చేశారనుకోండి అవసరం లేదు. 2 తీసుకుంటున్నాను చూడండి. 3 2 2s 4. ఇక్కడ మనకి 4 ఒకటే క్యాన్సిల్ అవుతుంది. 5. ఎల్సిఎం అనేది మనం కోప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు చేయాలి. కోప్రైమ్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వీడియోస్ అనేవి ఉంటాయి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. సేమ్ ఇదే వస్తుంది అనమాట. దీన్ని పెట్టి మల్టిప్లై చేసిన, ఇవి పెట్టి మల్టిప్లై చేసిన. ఒకసారి చూడండి. 5 ఇంటూ 3 ఇవన్నీ వేసుకోవాలి. ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. సో ఏమవుతుంది, 5 3s 15, 15 2s 30, 30 3s 90, 5 2s 10, 90 10s 900. సో ఎల్సిఎం ఆఫ్ 45, 60 అండ్ 75 ఈస్ 900 వస్తుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ చూడండి, ఇక్కడతో అయిపోలేదు మనకి. ఇంకా మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చూడండి ఒకసారి. 45 దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసుకుంటాం అనమాట. సో ఎలా రాసుకోవచ్చు మనం, 9 5s 45. 9ని మనం 3 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. సో 3 3s 9, 9 5s 45. నెక్స్ట్ 60 తీసుకుందాం. 60ని వచ్చేసి మనం ఎలా రాసుకోవచ్చు, నార్మల్గా చెప్పండి, 10 6s 30 కింద రాసుకోవచ్చు. మళ్ళీ మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చేటట్టు రాసుకోవాలి. సో 6ని 2 3s 6 కింద రాసుకోవచ్చు. 10ని 5 2s 10 కింద రాసుకోవచ్చు. సో టోటల్లీ మనం ఎలా రాసుకోవచ్చు,
5 2s are 10, 10 2s are 20, 23s are 60. నెక్స్ట్ 75 తీసుకోండి. 15 5s are 75 రాసుకోవచ్చు. 15 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 3 5s are 15, 5s are 75. సో ఇక్కడ వచ్చేసి మనం హెచ్సిఎఫ్లో ఏం చేస్తాము అంటే కామన్గా ఉన్నవి రౌండ్ చేయండి. అంటే ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు కదా, మూడింటిల్లో కామన్గా ఏమున్నాయి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇంకేది కూడా మనకి కామన్గా మూడింటిలోని లేవు. సో ఏమున్నాయి? 3 × 5 ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. 3 5s are 15. సో మనకి ఎల్సిఎం వచ్చేసి 900 వచ్చింది, హెచ్సిఎఫ్ వచ్చేసి 15 వచ్చింది. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు? సమ్ అడుగుతున్నారు. సమ్ అంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సో 900 + 15, 915. సో 915 ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు? సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది 25కి ఈక్వల్ కాదు అని అడుగుతున్నారు. సో ఇది మనం సింప్లిఫై చేసామనుకోండి, 50 100 / 4 అంటే ఎంత వస్తుంది మనకి? 4తో 100ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి 25 అనేది వస్తుంది. సో 15 - 25 ఏమవుతుంది? 25. సో ఈ ఆప్షన్ కాదు. మనకి 25కి ఈక్వల్గా లేనిది అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 25 వచ్చేసింది. నెక్స్ట్ 20 + 20 / 4 అంటే 20/4 అని అర్థం. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4లో 20 అనేది 5 టైమ్స్. సో 20 + 5 25. సో ఇది కూడా కాదు, ఆప్షన్ కాదు. ఎందుకు? నాట్ ఈక్వల్ టు 25 అని అడుగుతున్నారు కాబట్టి. నెక్స్ట్ చూడండి, 10 + 5 2s are 10 + 10 - 5 5. ఇది కూడా ఎంత అవుతుంది? 10 + 10 20, 20 + 5 25. సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి 24 + 2 1s are 2 ఎంత? 26. సో ఇది 25కి ఈక్వల్ కావట్లేదు. మన ఆప్షన్ వచ్చేసి డి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు 25 అన్నారు. సో ఏది ఈక్వల్గా లేదు 25కి? ఇది ఈక్వల్గా లేదు. ఇది అంటే డి. సో డి ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ 7-digit నెంబర్ అండ్ ది స్మాలెస్ట్ 4-digit నెంబర్? ఇక్కడ మనల్ని డిఫరెన్స్ అడుగుతున్నారు. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి, తీసివేత చేయాలి. దేనికి? గ్రేటెస్ట్ 7-digit నెంబర్కి అలాగే స్మాలెస్ట్ 4-digit నెంబర్కి. సో ఫస్ట్ మనం గ్రేటెస్ట్ 7-digit నెంబర్ వేసుకుందాం. సో గ్రేటెస్ట్ అనగానే మనం ఎలా రాసుకోవాలని చెప్పుకున్నాం? అన్ని 9s వేసుకోవాలి. ఎన్ని 9s వేసుకోవాలి? 7 digits అన్నారు కాబట్టి 7 9s వేసేసుకోండి. 3 4 5 6 7. నెక్స్ట్ 4-digit స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. స్మాలెస్ట్ నెంబర్స్లో మనకి 1 zeros ఉంటాయి అన్నమాట. సో 4-digit నెంబర్ కాబట్టి 1 3 zeros. ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేయండి. 9 9 9 9 - 1 8. ఇక్కడ ఏం లేదు కదా, 9 9 9. సో 999 8 999. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? 4th ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన 4 ప్రాబ్లమ్స్. వీటికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవ్రీ చాప్టర్ అనేది విడివిడిగా చెప్పుకోవడం జరిగింది. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి అందరూ మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ చెప్తున్నాను నేను. మెంటల్ ఎబిలిటీ చేస్తారు, అలాగే లాంగ్వేజ్ కూడా ఈజీగానే అందరూ చేయగలుగుతారు. ఎవరైతే మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో అర్థమెటిక్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి, లాంగ్వేజ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏది కూడా ప్రాక్టీస్ లేనిదే మనం పెట్టలేమన్నమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ అనేవి చూస్తూ ఉండండి. మనం పార్ట్ 1లో చెప్పుకునేవి, పార్ట్ 2లో చెప్పుకునేవి కూడా ఒకటే పేపర్లో వచ్చినటువంటివి.
మనం నిన్న చెప్పుకున్న దాంట్లో, ఇవాళ చెప్పుకున్న దాంట్లో కూడా మనకి నంబర్ సిస్టమ్‌కి సంబంధించి లార్జెస్ట్ నంబర్, స్మాలెస్ట్ నంబర్స్‌కి సంబంధించి ఇలా ఎక్కువ క్వెషన్స్ అనేవి 2-3 ప్రాబ్లమ్స్ వరకు మనకి నంబర్ సిస్టమ్ నుంచి అడుగుతారు. సో, నంబర్ సిస్టమ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.